పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని టీడీపీ స్పష్టం చేసింది. 30 ఏళ్ల తర్వాత ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. పులివెందుల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడమని, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవటం కాదని చురకలు వేశారు. వైసీపీ నేతల విమర్శలు చూస్తే ఆ పార్టీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైందన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతల ఆరోపణలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ విమర్శించారు. వైసీపీ నాయకులు చాలా మంది ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. నీలం సహాని వైసీపీ గవర్నమెంట్ లో వచ్చినటువంటి కమిషనర్ గారే, వారే ఈ రోజు వరకు కూడా నడుపుతున్నారన్న సంగతి మీరు గమనించాలి. అలాగే ఈరోజు మీరు నామినేషన్స్ ఎంతమంది వేశారని చూస్తే పులివెందులో 11 మంది వేశారు, అలాగే ఒంటిమిట్లో 11 మంది వేశారు. ఇవన్నీ కూడా వైసీపీ లక్కీ ఫిగర్స్. గతంలో ఏ రోజైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేసేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. పులివెందుల్లో ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఓటమి పాలైపోతున్నారనే భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడిచింది. తెలుగుదేశం పార్టీ రేపు గెలవబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.